బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతాం. ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తామన్న చంద్రబాబు. బుడమేరు విభత్సానికి మైనింగ్ కూడా ఓ కారణం. బాధితులకు అండగా ఉంటామన్న కేంద్ర మంత్రి చౌహాన్. వరద సహాయక చర్యలు అద్భుతం. చంద్రబాబుపై చౌహాన్ ప్రశంసలు. వరద పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్ష. పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని ఆదేశం. వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. ఫేక్ న్యూస్ ప్రచారంపై ఏపీ పోలీస్ వార్నింగ్. ప్రకాశం బ్యారేజీ వద్ద తగిన వరద ఉధృతి. ముమ్మరంగా సాగుతున్న రిపేర్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. నందిగం సురేష్కు 14 రోజుల రిమాండ్. మంగళగిరికి తరలించిన పోలీసులు. విజయవాడలో పరిస్థితి దారుణం. ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్న అంబటి. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది. ఐటీలో హైదరాబాద్ దూసుకుపోతుందన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నిర్ణయం. తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు. పెట్టుబడులను ఆకర్షిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తోంది. సీఎం తాటాకు చప్పళ్లకు భయపడనున్న హరీష్ రావు. జైనూరు ఘటనపై మంత్రి సీతక్క సీరియస్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ. లంక గ్రామాలపై విరుచుకుపడుతున్న కొల్లేరు. ఆదుకోవాలంటూ ప్రజల ఆర్తనాదాలు. కోదాడ పరిధిలోని 2 గ్రామాలు జలదిగ్బంధం. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన గ్రామస్తులు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ఈ నెల 10న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు. శివాజీ విగ్రహ తయారీలో అవినీతి. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. శాంతిని కాపాడాలంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 151, నిఫ్టీ 53 పాయింట్ల పతనం. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీకి మరోసారి భారీ వర్షాలు. హసీనాను భారత్ కట్టడి చేయాల్సిందే. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే సహించమన్న యూనుస్. బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా. పార్టీ సభ్యత్వ కార్డు షేర్ చేసిన భార్య రివావా. పారా ఒలింపిక్స్లో దూసుకెళ్తున్న భారత్. కంచుతో చరిత్ర సృష్టించిన కపిల్.